బార్ ఫిర్ 400 అనకపోతుందా అనేది కూడా మనం ఆలోచించాలి. సో డెఫినెట్గా భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఇంతకంటే బలమైన ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ మీరు ప్రభావం తగ్గుతుంది అంటున్నారు, కానీ ప్రభావం పెరిగే అవకాశం కూడా ఉంది. లేదు సార్, మీరు ఇందాక కృష్ణమార్ గారు కూడా చెప్పారు, జంజీ ఇవాళ యూత్ కోరుకుంటున్నారు. ఇవాళ బీజేపీలో యూత్ ఎవరున్నారండి? అందరూ 75 ఏళ్ళు దాటిన తర్వాత ఉన్న నాయకులే ఉన్నారు అక్కడ కూడా. వాళ్ళే దానికి సంబంధించి 70 పైన ఉన్న వాళ్ళే ఉన్నారు. వాళ్ళ స్టార్ వార్గా చెప్పుకున్న సీనియర్ నాయకులుగా చెప్పుకున్న వాళ్ళే దే ఆర్ నాట్ యూత్. దానికి సంబంధించి వాళ్ళు కూడా రిటైర్మెంట్ దగ్గర ఉన్నారు. ఇవాళ ఆ స్థాయిలో ఉన్నట్టు బీజేపీ నాయకులు చూపించండి. ఈవెన్ అంటే వేరే కాదు చెప్పింది, రాహుల్ గాంధీ ఉన్న ఇమేజ్తో ఆ వయసులో ఉన్న బీజేపీ నాయకుని చూపించండి. నాకు లేరు. పెద్దవాళ్ళు ఉన్నారు, దాంట్లో గొప్పవాళ్ళు ఉన్నారు కాదనట్లా. కానీ ఇవాళ ప్రజల ఇమేజ్కి వస్తే, దానికి సంబంధించి బాగా తెలిసిన వ్యక్తికి వస్తే రాహుల్ గాంధీ ఎక్కువ తెలుసు చాలా మందికి ఇవాళ యూత్ కంటే కూడా బీజేపీలో. రైట్ అండి. ఇవన్నీ మీరు చెప్పిన ఈ వయసుకు సంబంధించిన విషయాలన్నీ భారతీయ జనతా పార్టీ గమనించింది. ఆపు నుంచి చెద్దా లాంటి వాళ్ళు కూడా తీసుకొని చాలా కష్టపడుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం సత్యనారాయణతో మాట్లాడదాం. ఎలా అనిపిస్తుంది ఇప్పుడున్న రిజల్ట్స్ మీరు చూసినప్పుడు? ఈ రిజల్ట్స్ నుంచి భవిష్యత్ రాజకీయాల గురించి కూడా మనం మాట్లాడుతున్నాం. మీకు ఎట్లా అనిపిస్తుంది? కమ్యూనిస్టులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అలాగే భారతీయ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్లో పాగా వేయడాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? హలో, వినిపిస్తుందండి నా ప్రశ్న? మీకు వినిపిస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి. అదే వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ పాగా వేయడాన్ని, అలాగే స్టాలిన్ ఓడిపోయే విధంగా తమిళ రాజకీయాలు ఏర్పడడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే వెస్ట్ బెంగాల్ విజయాన్ని మాత్రం నా దృష్టిలో సిఈసి జ్ఞానేష్ కుమార్కి అంకితం ఇవ్వాలని నేను అనుకుంటాను. ఇప్పుడు అమిత్ షాను నరేంద్ర మోడీ వీళ్ళిద్దరూ ఎంత ప్రయత్నం చేసినా ఈ సర్ర అనేది తీసుకొచ్చి ఆఖరి నిమిషం వరకు అక్కడ ఓటర్లని బెంబేలు తెచ్చటము, దాదాపుగా 97 లక్షల ఓట్లను తొలగించడం అనేది మమతా బెనర్జీని ఎట్టి పరిస్థితుల్లో ఓడించడానికి ప్రయత్నం చేశారు. నిజంగా అసలు అక్కడ పౌరసత్వాన్ని డిసైడ్ చేయాల్సింది హోమ్ మినిస్ట్రీ చేయాల్సిన పనిని ఇప్పుడు సిఈసి తలకెత్తుకుంది. ఇప్పుడు మధ్యలో కోర్టుకు వెళ్ళి మమతా బెనర్జీ ఆమె వాదించినా ఏం చేసినా సరే వాళ్ళకి పూర్తిగా ఏదో ఒక ట్రిబ్యునల్ వేసి అక్కడ మీరు ఓట్లు ఆఖరి నిమిషం వరకు నమోదు చేసుకోవచ్చు అని చెప్పారు. కానీ చాలామంది ఓట్లు వాళ్ళ ఓట్లు పోయిన ఓట్లు తిరిగి తెచ్చుకోలేకుండా ఉండే పరిస్థితి క్రియేట్ చేశారు. ఇది నిజంగా చాలా ప్రజాస్వామ్య విరుద్ధమైంది. అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నప్పటికీ, అంటే ఇంత జరిగినప్పుడు కూడా ఆమెకు దాదాపుగా 100 సీట్లు వచ్చినాయి. అంటే దాన్ని బట్టి ఇప్పుడు ఆ పార్టీ ఎంత బలంగా ఉంది. ఇప్పుడు ఇంకోసారి మమతా బెనర్జీ అధికారంలోకి రాకుండా చేయాలని చెప్పి వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు. కానీ ఈమె ప్రతిపక్షంలో ఉండటం కూడా ఇప్పుడు వాళ్ళకేమీ తక్కువ, అంటే వాళ్ళ దృష్టిలో న్యూసెన్స్ వాల్యూ. ఇప్పుడు ఆమెతో చాలా తంటాలు పడాల్సి వస్తుంది. ఆమె చాలా మొండిది. ఇప్పుడు నిజానికి ఆమె ఇక్కడ పని మానేసి ఇప్పుడు కేంద్రంలో ఇప్పుడు మోడీని బలహీనం పరిచే రాజకీయాల్లో ఆమె కాన్సన్ట్రేట్ చేసినా ఆశ్చర్యం లేదు. తమిళనాడు రాజకీయాలను మీరు ఎట్లా విశ్లేషిస్తారు? తమిళనాడులో అస్సలు అడ్రస్ లేని విజయ్ పార్టీ ఇప్పుడు అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా అడుగులు వేస్తూ ఉంది. మరోవైపు అధికారంలో ఉన్న డిఎంకే అధినేత తన స్థానాన్ని కోల్పోవడం కూడా మనం చూస్తున్నాం. పెద్ద బ్రేకింగ్ వార్త ఈరోజు. అలాగే ఇప్పుడున్న 3 పార్టీల కాంబినేషన్లో ఏ 2 పార్టీలు కలిసి తమిళనాడులో ఈజీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది? ఒకటి డిఎంకే ఏఐడిఎంకే కలవాలా, లేదా టీవీకే డిఎంకే కలవాలా? ఎందుకంటే ఇప్పుడే మన ఎనలిస్ట్ చెప్పినట్టుగా డిఎంకేలో సీఎంగా పీఠ మీద కూర్చునే అర్హత ఉన్న మాజీ సీఎం ఓడిపోవడం వల్ల టీవీకేకి ఒక ప్రత్యర్థి తొలగిపోయినట్టుగానే మనం భావించుకొని ఆ 2 పార్టీలు అలయన్స్లోకి వస్తాయని మనం అనుకోవాలి. అంటే ఇప్పుడు తమిళనాడులో ఇప్పుడు విజయ్ అధికారంలోకి వస్తాడని ఒక యాక్సిస్ మైండ్ పోల్ తప్ప ఎవరు ఊహించలేదు. అంటే వాళ్ళు అధికారంలోకి రావటం అంటే 98 నుంచి 120 దాకా వస్తాయి అన్నారు. అయితే ఇప్పుడు దాదాపుగా 106, 110 వచ్చినట్టున్నాయి. ఇప్పుడు ఇంకొక 10 స్థానాలు ఇప్పుడు తక్కువకు వచ్చినాయి. అంటే విజయ్ ఇప్పుడు గురుమూర్తి ఆర్ఎస్ఎస్ ఐడియాలాగా గురుమూర్తి మొన్న ఒక మాట చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో. ఇప్పుడు విజయ్ కనుక వచ్చాడు అంటే
ద్రవిడ రాజకీయాలు అనేవి అక్కడ ద్రవిడ రాజకీయాల శకం ముగిసినట్టే అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే విజయ్ ఇప్పుడు రామస్వామి పెరియార్ రామస్వామి బొమ్మ వెనక పెట్టుకున్నప్పుడు కూడా ఆయన ఇప్పుడు ఈ ట్రెడిషనల్ ఈ ద్రవిడ రాజకీయాలకు సాంప్రదాయానికి చెందినాడని చెప్పలేము. అట్లాగే మరోవైపున ఇప్పుడు ఆ గురుమూర్తి ఏం చెప్పారంటే ఇప్పుడు బీజేపీ వెనక ఉండి బీజేపీ అక్కడ రాజకీయాల్లో పైకి రాలేదనే ఉద్దేశంతో అన్నామలైని పక్కన పెట్టి మేము మళ్ళా ఈ పళనిస్వామి ఎన్ఆర్డీఎంకే లీడర్స్ని ఒరిజినల్ లీడర్స్ని తీసుకొచ్చామని చెప్పి మనకు ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన గురుమూర్తి. అంటే ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు మళ్ళీ అన్నాడీఎంకే బీజేపీ ఎట్లా దూరంగా వెళితేనే ఇప్పుడు అన్నాడీఎంకేకి కొంచెం స్థానాలు రావటం దాని పలుకుబడి పెరిగినట్టు కనిపిస్తుంది. అంటే మొత్తంగా కూడా ఇప్పుడు ఒక వేవ్ లాగా గతంలో ఎన్టీఆర్ వచ్చినట్టు ఒక వేవ్ లాగా విజయ్ వచ్చాడు. అంటే అక్కడ ఈ ట్రెడిషనల్గా చూస్తే ఇప్పుడు వారసత్వ స్టాలిన్, కరుణానిధి కొడుకు స్టాలిన్ తర్వాత ఉదయనిధి స్టాలిన్, ఇట్లా ఒక వరుసగా ఒక వారసత్వ రాజకీయాలు రావటం వల్ల జనానికి ఏమైనా తలకాయ నొప్పి వచ్చిందా, లేదంటే ఇప్పుడు ఒక్కసారిగా ఉవ్వెత్తున వచ్చిన ఒక స్టార్డమ్ ఇవన్నీ కూడా ఒకసారిగా ప్రజల్ని ఆకర్షించినాయా అనేది ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు స్పష్టమైన మెజారిటీ ఎవరికి ఇవ్వలేదు, స్పష్టమైన తీర్పు ఇవ్వలేదు. ఇప్పుడు ఏదైనా హంగ్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఒకవేళ హంగ్ వస్తే ఏ రాజకీయ పార్టీలు కలిసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. మిగతా ప్రాంతాల్లో అయితే కేరళ కానీ, పాండిచ్చేరి కానీ, అస్సాం కానీ, వెస్ట్ బెంగాల్ కానీ ఇక్కడ స్పష్టమైన తీర్పు మనకు కనిపిస్తుంది. కానీ తమిళనాడులో మాత్రమే స్పష్టమైన తీర్పు లేదు. ఏ రెండుగా రాజకీయ పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయనేది. కానీ భారతీయ జనతా పార్టీ పరిపాలన చేస్తున్న చిన్న రాష్ట్రాలైనా సరే, అస్సాం కానివ్వండి, అలాగే పాండిచ్చేరి కానివ్వండి, యాంటీ ఇన్కంబెన్సీ పెద్దగా వర్కౌట్ అయినట్టుగా కనబట్టలేదు. కానీ యాంటీ ఇన్కంబెన్సీ ఒకటి తమిళనాడులో వర్కౌట్ అయింది, మరోవైపు కేరళలో వర్కౌట్ అయింది, ఇంకోవైపు వెస్ట్ బెంగాల్లో వర్కౌట్ అయింది. ఎందుకు ఇలా జరిగింది? అంటే ఇప్పుడు ఈ తమిళనాడుకి సంబంధించి ఇప్పుడు తను చెప్పడం విజయ్ చెప్పడం ఏంటంటే ఈ డిఎంకే నాకు పొలిటికల్ అపోనెంటు, వీళ్ళేమో ఐడియాలజికల్ అపోనెంట్ అని చెప్పాడు. అంటే ఇప్పుడు వాళ్ళల్లో ఇప్పుడు ఎవరిని ఒకవేళ హంగ్ ఏర్పడి అంటే పూర్తిగా ఫలితాలు వచ్చేదాకా హంగ్ ఏర్పడుతుందని చెప్పేసి చెప్పలేము. ఎందుకంటే ఇంకొక 8 స్థానాలు వస్తే ఇప్పుడు ఆయనకి పూర్తి మెజారిటీ వస్తుంది. ఇప్పుడు ఈ మెజారిటీ ఇప్పుడు ఇటు ఉన్న ఈ ట్రయాంగులర్ ఫైట్లో పెద్ద పెద్ద మెజారిటీలు కూడా వచ్చి ఉండవు కాబట్టి చివరిలో పరిస్థితి మారే అవకాశం ఒకటి కనిపిస్తుంది. ఒకవేళ మారకుండా ఒకవేళ హంగే వస్తే ఇప్పుడు విజయ్ సందిగ్ధంలో పడతాడు. ఎందుకనంటే ఇప్పటికే బీజేపీ వాళ్ళు ఆయన్ని దువ్వటం మొదలుపెట్టారు. మొదటి నుంచి కూడా ఆయనకు సంబంధించిన సినిమా విడుదల కాకుండా అట్లాగే ఈ కరూరు తొక్కిసలాటకు సంబంధించి సిబిఐ కేసు విషయంలో ఆయన్ని ఒక పక్కన ఒత్తిడి పెడుతూనే మరో పక్కన నెగోసియేషన్స్ అంటే సామధాన భేద దండోపాయాలు ఉపయోగిస్తూ మొదలుపెట్టారు. త్రిష కూడా ఇప్పుడు ఆయన తరఫున అమిత్ షా తోటి నెగోసియేషన్స్ చేశారని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చాయి. అందుకని ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు విజయ్ ఏం డిసైడ్ చేస్తా ఏం అనుకుంటాడో అంటే డిఎంకే తోటి పెట్టుకుంటాడా, ఎందుకంటే పొలిటికల్ శత్రువు బెటర్ అనుకుంటాడా, లేదంటే ఇటు ఐడియాలజికల్ మరి ఐడియాలజీ ముఖ్యం కదా. ఇప్పుడు కొత్తగా తాను పెరియార్ రామస్వామి వీళ్ళందరూ బొమ్మ పెట్టుకుని ఇప్పుడు బీజేపీతో ఎట్లా కలుస్తాడు, ఒక హిందుత్వ పార్టీతోటి కనెక్షన్ ఉన్న ఏఐడిఎంకే తోటి ఎలా కలుస్తాడు అనేది ఆయన ఆలోచించుకోవాలి. నెక్స్ట్ ఇంతకుముందు మన డెస్క్ నుంచి చెప్పినట్టు ఒకవేళ ఈ డిఎంకే కూటమిలో ఉన్న చిన్న చితక పార్టీలతోటి కలిసే అవకాశం ఏమన్నా ఉంటుందేమో ఎక్స్ప్లోర్ చేస్తారో తెలియదు. ఎందుకంటే డిఎంకే కూడా ఇప్పుడు విజయ్ తోటి కలిసి అధికారంలోకి రావడానికి ఎంతవరకు సుముఖంగా ఉంటుంది అనేది కూడా అనుమానమే. అప్పుడు ఎందుకంటే ఇప్పటివరకు తరతరాలుగా అధికారాన్ని అనుభవిస్తున్న స్టాలిన్ కుటుంబం ఇప్పుడు విజయ్ని ఈ సీటు మీద కూర్చోబెట్టి ఎట్లా తను ఒప్పుకుంటుంది అనేది ఒకటి. అంటే గతంలో కూడా డిఎంకే రెండు కూడా కాంగ్రెస్తో కొంత సమయం, బీజేపీతో కొంత సమయం కలిసి అధికారంలోకి వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అధికారంలోకి రావటం కోసం వాళ్ళతో పొత్తు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకనే ఇప్పుడు ప్రస్తుతం అన్ప్రిడిక్టబుల్ సిచ్యుయేషన్ ఉంది. ఈ అన్ప్రిడిక్టబుల్ సిచ్యుయేషన్లో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడే ఊహించడం కష్టం అనుకుంటున్నాను నేను. ఇవన్నీ నిలబడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గట్టిగా అనుకుంటే ఒకవేళ ఓటమి పాలైన స్టాలిన్ కూడా సీఎం క్యాండిడేట్గా ఉండొచ్చు. 6 నెలల లోపల మళ్ళీ ఎలక్ట్ అయ్యి
ఏదో ఒక స్థానం నుంచి మళ్ళీ తిరిగి ఎలక్ట్ అయ్యి ఆయన అసెంబ్లీకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. చెప్పలేము. మీరు చెప్పినట్టుగా అన్ప్రెడిక్టబుల్. ద్రవిడ పార్టీలు డిఎంకే అండ్ ఏఐఏడిఎంకే కూడా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఆశ్చర్యపడాల్సిన పర్లేదు. తమిళనాడులో ఎప్పుడైనా ఏమైనా ఎలాగైనా జరగచ్చు కాబట్టి రాజకీయాల్లో ఏది జరగదు అని అవకాశం లేదు. ఇప్పుడు వచ్చిన బ్రేక్ తీసుకుంటాం. బ్రేక్ తర్వాత చర్చ కొనసాగుతాం. చూస్తున్నామండి 9+ న్యూస్. బాబు ఛార్జింగ్ పెట్టుకోండి, ఛార్జింగ్.